ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోలు ఆయన ప్రింటింగ్ చేయించుకోవడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడని మాటలు. ఆయన ఫోటో పెట్టుకోవడానికి 13 కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు పాస్బుక్ల మీద? తెలిసినోడు ఎవడో అది కరెక్ట్ అనరు. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఎక్కడ తప్పిపోతాడా? తప్పిపోడు కదా. ఎందుకు ఆ ఫోటోలు? ఆ డబ్బంతా ఎక్కడది? ప్రజల సొమ్ము. ఆ ఫోటోలు ఒకటే కాదు, సెక్యూరిటీ మన వెలుగులోకి వచ్చింది. ఆ రోడ్డు, ఆయన ఇంటికాడ నుంచి రోడ్డు, అవన్నీ డబ్బులన్నీ ఎక్కడై? మరి ఇంత విలాస జీవితం నేనన్నా ఏం లేనోడిని, పేదవాళ్ళ కింద ధనవంతులకి యుద్ధం జరుగుతుంది అన్నాడు. ఆయన పేదోడా? ప్రజలు పేదోళ్ళ? ప్రజల సొమ్ముతో ఇష్టం వచ్చినట్టు కట్టడాలు కట్టుకున్నావు. ఆ ఋషి వ్యాలీస్ అది 500 కోట్లు. ఎన్ని ఊర్లకి ఎన్ని గ్రామాలు డెవలప్ అయ్యాయి. అది కూడా 600 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ చుట్టూరు కాంపౌండ్కి 3.5 కోట్లు ఖర్చు పెట్టారని. ఎన్ని ఎలికలు చంపడానికి 1,23,00,000 అంటున్నారు. ఏంటి ఇదంతా దోసేసాడు. ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసాడు. ఇప్పుడు వాటిని ఎలా తీసుకురావాలంటూ చంద్రబాబు నాయుడు తెలియగలడు కాబట్టి వాటిని సరి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆ ప్రభుత్వం మీద 1000 రెట్లు బాగా చేస్తుందని ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. చేస్తారు కూడా. అన్నా క్యాంటీన్ మంచిదంటారా? ఇప్పుడు పెట్టారు కదా 3 నెలల తర్వాత అన్నా క్యాంటీన్. చాలా మంచిదండి. ఎందుకంటే 5 రూపాయలకి టీ రావట్లేదు, 5 రూపాయలకి టిఫిను, మరి 10 రూపాయలకి 5 రూపాయలకి భోజనం, మరలా భోజనం పేదోళ్ళు ఉపయోగించుకుంటున్నారు బాగా. చాలా మంచి పద్ధతి. అది మాత్రం బాగా ఉపయోగపడుతుంది ప్రజలకి. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిద్ది అంటారా? 100% జరుగుతుందండి. గ్యారెంటీగా జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో వచ్చింది. చేస్తారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రయత్నం, డెవలప్ ఎలా చేయాలనేది పవన్ కళ్యాణ్ బాగా కృషి చేస్తున్నారు. దానితో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆచరించి ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్.